హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త అండి. కోర్టు జడ్జి అయితే కన్నుమూత అంటే మరణించారు. సో రాష్ట్రం అంతా షాక్. ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వివరాలకే వెళ్ళిపోదాం. జస్టిస్ రామలింగేశ్వరరావు గారికి గుండెపోటుతో అయితే కన్నుమూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్ళగా శుక్రవారం ఉదయం అనగా నిన్న ఒక్కసారిగా రామలింగేశ్వరరావు గారి ఛాతీలో అయితే నొప్పి వచ్చిందని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడని అయితే వార్త. సో ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చేసి 1956 మే 21న ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా అయితే పట్టా అందుకున్నారు, నమోదు చేసుకున్నారు. సో 1984 జస్టిస్ వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్గా చేరి 1987లో స్వతంత్ర అంటే తనకు తానుగా న్యాయవాదిగా ప్రాక్టీషనర్గా అయితే ఆయన కెరీర్ని ప్రారంభించిన ఆయన న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్ టైం లెక్చరర్గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ లా గురించి పాఠాలు అయితే నేర్పేవారు. ఇక 2013లో న్యాయమూర్తిగా అయితే ఆయన బాధ్యతలు చేపట్టారు. సో చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతో పాటు పలు విభాగాల్లో ఆయన అయితే సమర్థవంతంగా న్యాయవాదులుగా అయితే వాదనలు వినిపించారు. ఈ విధంగా ఉన్న ఆయన ఒకసారిగా మరణించడం జరిగింది. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.